నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనం జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సో అనిరుద్ రెడ్డి గారికి సంబంధించి మరి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, ఈ జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు కష్టపడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా మరి కాంగ్రెస్ పరిపాలనలో జడ్చర్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆయన ఇల్లు చూశారు కదా, ఇది ఒక కోటలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఇల్లంతా కూడా. సో ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా నా ఇల్లు ఇలా ఉండాలి అని చాలా ఒక ఐడియాతోటి ఇల్లుని ఆయన కట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో లోపలికి వెళ్దాం, ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం, అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా చూద్దాం. ఎందుకంటే ఇల్లు అంతా కూడా ఒక రాజుల కోటలాగా కనిపిస్తూ ఉంది. సో లోపల ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఇంట్లో ఏ విధంగా డిజైన్ చేయబడ్డది అనేది చూద్దాం. ప్లీజ్ కమ్. నిజంగానే ఈరోజు అంటే చాలా హోమ్ టూర్స్ మనం చేసాం. అనిరుద్ రెడ్డి గారిది కూడా ఒక్కసారి ఇల్లు ఎలా ఉంటుందో ఏంటనేది ఒకసారి చూసి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి సార్, నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ. మొత్తానికి ఎటకెళ్ళకి ఇన్నాళ్ళకి మాకు మీ ఇల్లు చూసే భాగ్యాన్ని కలిగించారు. ఓకే, రైట్. సో నిజంగా ఇల్లు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తాం, ఎందుకంటే ఒక రాజుల కోట మాదిరిగా కనిపిస్తాం. ఏంటి ఇల్లు ఇలా డిజైన్ చేయడానికి గల కారణం ఏమైనా ఉందా? ఇది పాత దాదాపు 108 years ఓల్డ్ హౌస్. ఇది మా ఫోర్ ఫాదర్స్, మాది వనపర్తి సంస్థానం. మా ఫ్యామిలీని వాళ్ళు అడాప్ట్ చేసుకుని మాకు వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళే మాకు వచ్చినాయి వనపర్తి సంస్థానం నుండి. సో అప్పుడు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కట్టిన హౌస్ ఇది. ఆయన పేరు మీదనే ఉంది ఈ హౌస్ కూడా, రంగారెడ్డి కూడా అని. హౌస్ ఇంకా టెంపుల్ రెండు వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసింది. సో అంటే ఈ పర్టికులర్ గా ఇలా కట్టడానికి గల రీజన్ అంటే ఆ సంస్థానం కాబట్టి. ఇప్పుడు ఈ డిజైన్ మీరు వనపర్తి ప్యాలెస్ కూడా చూస్తే ఈ లోపల డిజైన్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి, వాళ్ళే మావి. మా ఫ్యామిలీ నేమ్ జనంపల్లి, ఆ జే పేరు పైనే ఈ డిజైన్స్ మధ్యలో జే అనేది ఉంటది. సో వాళ్ళది అప్పుడు రాజా రామేశ్వరరావు వాళ్ళ గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా కలిసి చదువుకున్నారు, ఒకటే ఫ్యామిలీ. ఆస్తి కూడా వాళ్ళు ఇచ్చినారు మాకు. సో రాణి శంకరమ్మ ఆస్తులు మాకు వచ్చినాయి. సో అట్లనే అప్పుడు డిజైన్ కూడా ఆర్కిటెక్ట్ కూడా సేమ్ ఆర్కిటెక్ట్. సో ఇది కట్టించి ఎన్ని సంవత్సరాలు అయ్యొచ్చు? కింద 180 years బ్యాక్ కింద కట్టినారు, పైన 1927 లో కట్టినారు. సో కిందికి పైకి కూడా టైం డిఫరెన్స్ ఉంది. సో తర్వాత పైన టైం రాసింది అంతా, ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయింది ఏందనేది కూడా పైన రాసింది. సో మీరు డిజైన్ చేయించింది ఇంకొక, అంటే తర్వాత మీరు మళ్ళీ స్పెషల్ గా డిజైన్ చేశారు? సేమ్ హౌస్ నే సేమ్ దాన్ని ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఏది చేంజ్ కాకుండా దీన్ని మొత్తం మళ్ళీ రీస్టోర్ చేస్తాం. 6 years పట్టింది నాకు. సో మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల వరకు 100 సంవత్సరాల వరకు ఏమి కాదు దీనికి. దీని బునియాది అంతా గట్టి చేసేసిన. పునాది చాలా గట్టిగా, చాలా గట్టిగా చేసిన. సో లోపలికి వెళ్ళే ముందు అసలు మామూలుగా లేవు ఈ ఏనుగులు, ఇదంతా కూడా పాలరాయి కాదు. ఇవి నేను ఇది రీస్టోర్ చేసేటప్పుడు నాకు ఇట్లా ఉండాలని నాకు కొంచెం ఇష్టం. నాకు ఇట్లా ఏనుగులు కానీ హార్సెస్ కానీ నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇంకా ఏనుగులు అయితే పెంచుకోలేను కదా అని చెప్పేసి ఏనుగులని పెట్టుకున్నాను. డాగ్స్ కూడా ఇష్టం కాబట్టి డాగ్స్ చిన్నప్పటి నుంచి ఉండేది. సో డాగ్స్ కూడా పెట్టుకున్నాను. మాకు ఇంట్లో అందరికి ఇష్టం. కానీ ఎంట్రన్స్ లో చాలా అద్భుతంగా గంభీరంగా కనపడతా ఉన్నా. సో మొత్తానికైతే అంటే ఈ నియోజకవర్గంలో మీ ఇల్లే చాలా అట్రాక్షన్ గా కనపడతాయి. సో లోపలికి వెళ్దాం. లోపల కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డది ఇల్లు. ఈ ఐడియా అంతా కూడా అనిరుద్ రెడ్డి గారిదే. సో అనిరుద్ రెడ్డి గారు చాలా
ఒక మంచి తాడుతోటి ఇల్లు డిజైన్ చేసుకోవాలనుకుని కట్టించుకున్నారని తెలిసింది. సో ఆయన మాటలు ఇంకా తెలుసుకుందాం లోపలికి వెళ్ళి ఏ విధంగా డిజైన్ చేశారనేది. సార్ నిజంగా అంటే ఈ కొంచెం రాజుల కాలంలో ఇవన్నీ ఓల్డ్ అవును శాండిలర్స్ అన్ని కూడా. సో చాలా స్ట్రక్చర్ అంతా కూడా చాలా నీట్గా బాగుంది. సో చెక్క ఇది మన చేంజ్ చేస్తాను నేను తీసేస్తాను, ఎందుకంటే ఓల్డ్ అయిపోయినాయి కదా అవి. మళ్ళీ ఇంకా 100 years ఉండాలంటే మళ్ళీ కొత్త టీక్ వుడ్ తో చేయించిన. టేక్ వుడ్ అంత ఇదంతా టేక్ వుడ్. ఈ డిజైన్ అంతా కూడా రాజుల కాలంలో బ్రాస్, ఇదంతా బ్రాస్ మొత్తం బ్రాస్ డిజైన్, ఇది బ్రాస్ డిజైన్. సో చాలా గట్టిగా పకడ్బందీగా ఉన్నాయి. ఇదేంటిది పర్టికులర్ గా ఇది దేని వెనకటికి పల్లకీలు ఉంటాయి కదా, పల్లకి టైం ఇట్లా జస్ట్ ఇట్లా డిజైన్ లాగా పెట్టుకున్నాము. ఓకే, ఇది దీనికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదంటే జస్ట్ వాకింగ్ షో లాగా పాతే పెట్టుకోవాలని ఇష్టం నాకు. అవునా? కానీ మీ టేస్ట్ భలే ఉన్నాడు నిజంగా. ఎందుకంటే అంటే మనం మ్యూజియంలోకి వెళ్తే ఎలా ఉంటుందో, నేను ఎలక్షన్ ముందు బొబ్బిలి రాజా వారి కోటకి వెళ్ళాను. ఇది ఆయన బేబీ నయన్ గారు, బేబీ నయన్ గారి ఇంట్లో కూడా చూసాను. వాళ్ళు ఒక కోటలో మొత్తం అన్ని వాళ్ళ తుపాకులు, అప్పుడు తాండ్ర పాపారాయుడు గారు వాడినటువంటి తుపాకులు కానీ ఖడ్గాలు కూడా ఉండే వెపన్స్ ఎక్కువ డిపాజిట్ చేసేస్తాం. ఓకే, మా ఫాదర్ అంతా డిపాజిట్ చేసేస్తారు. ఓకే, మాకేం అవసరం లేదు వెపన్స్, ఏం అవసరం. అవును. మరి మీ తాతగారిది ఒక చరిత్ర ఉందంట కదా, ఆయన అంతకుముందు డిఐజీగా ఏదో ఐజీగా ఉండే. ఐజీగా తెలంగాణ అప్పుడు నిజాం సర్కార్లో ఉండే ఐజీగా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన ఇంకా ఐజీ అంతా పోలీసులోనే ఉండే వాళ్ళంతా. ఓకే, సో వాళ్ళ లైఫ్ వేరు, మా లైఫ్. ఓకే, సో అప్పుడు సంబంధించిన వెపన్స్ ఏమి లేవు మీ దగ్గర? అంటే మా గ్రాండ్ ఫాదర్ వెపన్స్ ఉన్నాయి, నాకు ఒక వెపన్, మా అన్నకు ఒక వెపన్. ఓకే, ఆ వెపన్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఇంకా దాన్ని లాకర్లోనే పెడతాము. లాకర్లో ఇంకా ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు వెపన్ మనకు ప్రొటెక్ట్ చేయాలి, మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఏంటంటే యాన్సిస్టర్స్ కాబట్టి అవి కాపాడుకుంటున్నాం. ఓకే, ఇంకొన్నాయి అవి కదా మాకు. అవును నిజంగానే. అంటే మరి పురాతన వస్తువులు కాబట్టి మన చరిత్రను అవే కదా మరి బయట పెట్టేది. అవును. సో లోపలికి వెళ్దాం సార్. సో లోపలికి వెళ్దాం. ఇంకా అద్భుతాలు చాలా ఉన్నాయి. చూసారుగా డోర్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫుల్ టేక్ చెక్కతో చేయించారు. ఇదంతా కూడా బ్రాస్. అంటే అంటే నిజాం కోటలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ టైప్గా దీన్ని డిజైన్ చేసినట్టుగా కనపడుతుంది. సో లోపలికి వెళ్దాం. మొత్తం టోటల్ అంతా కూడా మొత్తం వుడ్ వర్కే. ఇదంతా వుడ్ వర్కే. ఎట్లా చేయించారు ఇదంతా? పైది కూడా వుడ్డేనా? ఇది పైది అంతా కొత్త చేయించింది నేను ఉదయపూర్లో. ఉదయపూర్లో పైన ఉండేదేమో చాలా ఓల్డ్ది. సీలింగ్ మీకు పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. అది చాలా ఓల్డ్ది. ఈ క్లాక్ కూడా చాలా ఓల్డ్ యాంటిక్ క్లాక్. ఇది ఓకే, గ్రాండ్ ఫాదర్స్ క్లాక్. ఇది క్లాక్. ఓకే, ఇది వర్కింగ్ సార్? ఇది వర్కింగ్. దాన్ని ఇంకా కీ చేస్తే ఎప్పటికి వర్కింగ్ ఉంటుంది, కానీ ప్రతి 15 నిమిషాలకి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా నిద్రపోరు కాబట్టి దాన్ని పెద్ద సౌండ్ వస్తుంది. ఓకే, సూపర్. స్ట్రక్చర్ అంతా ఇదంతా ఒరిజినల్ టీక్ కార్వింగ్స్ ఇవన్నీ. సో అంటే ఇలాగే చేయించాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే అప్పుడు వైభవాన్ని కాపాడుకో. చిన్నప్పటి నుంచి ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి ఒక్కటి పైసలు సంపాదించా మాకు ఫ్యామిలీ ఉందంటారు. అది ఫ్యామిలీ అనేది కాదు. పెద్ద గురమే గారిదే ఎట్లయినా కానీ. అంటే నేను చెప్తున్నా, కొంతమంది ఎందుకంటే కొంతమంది ఇవాళ రేపు పైసలు సంపాదించా వాళ్ళకి ఏమో అహంకారం వచ్చేసింది. మా దగ్గర పైసలు ఉన్నాయి కాదు, అది ఇంపార్టెంట్ కాదు. సంస్కారము, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇష్టం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ కూతురు ఒక ఇంటికి ఇవ్వాలంటే కూడా 7 తరాలు చూస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని నా సన్కి కూడా రేపు ఫ్యూచర్లో అసలు మనం ఏం చేసాం అనేది తరతరాలుగా ఉండిపోవాలి వాళ్ళు. నిజంగానే అదే అంటే పాత వైభవాన్ని కాపాడుకోవాలని సాధారణంగా ఎవరికి అనిపించదు. ఇప్పుడు అంతా లేటెస్ట్ మోడల్ కదా. సో మీరు నిజంగానే ఇదంతా కూడా ఇట్లా కాపాడాలి. వాళ్ళకి ఏం లేకుండే ఇవాళ పోయి ఇల్లు కట్టుకుంటే అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఎక్కడుండే వాళ్ళు ఏం చూడలేదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తాం. మేము కాదు, ఎన్నో తరాల నుంచి ఇట్లా బ్రతికినాం మేము. ఓకే, సో మాకు అదే మైండ్లో ఉంటుంది. మీకు అట్లా ఉండాలి, బ్రతకాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి అనేది మా మైండ్లో ఎప్పటికి ఉంటుంది మాకు. అట్లా ఈ ఇండ్లన్నీ కాపాడుకోవాలి. ఇవన్నీ హెరిటేజ్. హెరిటేజ్ బిల్డింగ్స్ మనం కాపాడుకోవాలి. మన హిస్టరీ ఇది. మనకు తెలంగాణ హిస్టరీ మనకు ఉన్నది. మన హిస్టరీని మనం కాపాడుకోవాలి. కానీ ఇదంతా చేయించడానికి చాలా ఖర్చు అయి ఉంటుంది నాకు తెలిసి. 6 years పట్టింది. 6 years కట్టడానికి కాదు, రీస్టోర్ కట్టుంటే నేను 1 సంవత్సరాలు కట్టేస్తుండే, 2 సంవత్సరాలు కట్టేస్తుండే. ఇది రీస్టోర్ చేశాను ఎందుకంటే ప్రతి వాళ్ళు పడిపోకుండా కట్టాల్సి వచ్చేది. సో ఇది కూడా అప్పటి ఇవన్నీ చాలా పాత. ఇవన్నీ క్యాండిల్ లైట్స్ షాండిలియర్స్ ఇవన్నీ. ఓకే, సో ఇది కూడా డిజైన్ చేయించారు.
సో నిజంగా అంటే నిజంగా ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా హెరిటేజ్ నిజంగా ఇవన్నీ ఇలాగ మన కళ్ళ ముందు కనిపించాయంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ చాలా అట్లా బయటపడుతూ ఉంటుంది ఒకసారి. పైకి వెళ్దాం, పైన బాగా మీరు ఇంకా చూసుకోవచ్చు. ఓకే, సో ఇల్లు ఎంత మొత్తం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? ఇది మొత్తం ఇక్కడ కాదు, ఇది ఒక్కటి వచ్చేసి హాఫ్ ఎకర్ లో ఉన్నది ఈ హౌస్. దాని తర్వాత వెనక ల్యాండ్స్ అంటే సపరేట్ గా వాస్తు కోసం అని ఇది జస్ట్ ఈ హాఫ్ ఎకర్ తో కంపౌండ్ వాళ్ళు కట్టేసాం. ముందంతా వాస్తు చూడకపోయేది ఎక్కువ, అంతుండే పాత గోడలన్నీ తీపిచ్చేసి ఇది హాఫ్ ఎకర్ వరకే దీని సపరేట్ గా కంపౌండ్ వాల్ కట్టేసిన. ఓకే, సో దీని వరకు కంపౌండ్ వాల్ కట్టుకున్నారు. సో మీరు మామూలుగా గుర్రాలు వాటి మీద ఇంట్రెస్ట్ అంటున్నారు. సో మీ దగ్గర చాలా గుర్రాలు కూడా ఉన్నాయని నాకు తెలిసింది. అవును, ఓకే. సో దాని గురించి కూడా రేస్ గుర్రాలు కాదు, మళ్ళీ రెండు ఉంటాయి. గుర్రాలు అందంగా అందరు ఏమనుకుంటారు, రేస్ కోర్స్ పోయి జూదాలు ఆడుకుంటా పైసలు సంపాదించేది జూదం పెట్టే గుర్రాలు కాదు నావి టిపికల్ ఇండియన్ మార్వాడి హార్సెస్. ఓకే, ఎందుకు పెంచుకుంటున్నావు అంటే ఒక ప్యాషన్, నాకు ఒక పెట్స్ లాగా గుర్రాలను ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే మన ఇండియాలో మన ఇండియన్ హార్సెస్ తగ్గిపోతున్నాయి. ఓకే, వీటిని కాపాడుకునే దానికి నేను పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఏది దాంతో బిజినెస్ చేయలే, ఏం చేయలే, పెరుగుకుంటా అవుతున్నాయి. కానీ అట్లనే నా దగ్గర ఇక్కడ మా ఊర్లో పుట్టిన గుర్రం ఏ గుర్రం కూడా నేను అమ్మను ఇవ్వను ఎవరికి, నా దగ్గరనే ఉంటాయి. అట్లాంటి వాళ్ళు అది బిజినెస్ అంటారు, నేనేమో ఒక షౌక్ తోని ఒక ప్యాషన్ తోని పెంచుకుంటున్నాను. ఇప్పుడు 12 ఉన్నాయి. 12 గుర్రాలు. 12. ఓకే, వాటి మెయింటెనెన్స్ చాలా ఖర్చు. 100%. మన ఇండియన్ హార్సెస్ మేము పెంచుకుంటున్నాం. ఓకే, అది కూడా దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ దిస్ రేస్ హార్సెస్. ఓకే, సో ఎందుకన్నా ఎంతకన్నా మీ తాతగారి వైభవం కాబట్టి అవన్నీ కూడా మొత్తం మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్ చేస్తుందా అనేది అది తర్వాత ఉన్నంత వరకు అట్లా బతకాలి అంతే. ఎస్ సరే, పైకి వెళ్దాం ఒకసారి. రైట్, చూసారు కదండి, మొత్తం అంతా కూడా వుడ్, ప్రతి ఐటమ్ కూడా వుడ్, రోజ్ వుడ్ లాగా కనపడుతుంది. చూస్తుంటే ఈ స్ట్రక్చర్ అంతా కూడా చాలా గొప్పగా డిజైన్ చేశారు. ఇది మెట్లు కూడా వుడ్తోనే. సార్ దీని గురించి అడగాలి ముందు ముఖ్యంగా, ఇవేనా మీరు అప్పుడు వాడినటువంటి వెపన్స్? పాతకాలం మీ ఇంట్లో ఉండే అట్లనే. ఓకే, సో అట్లనే డిజైన్ చేయించి అట్లనే రస్ట్ కూడా అయింది, కానీ అట్లనే పెట్టినాను, అట్లనే ఓల్డ్ గా ఉండాలి. ఓకే, అప్పుడు అంటే వాడినవి ఇవి వాడినారో లేకుండా ఇంట్లో ఉండేనేమో కానీ. అవును, సో అవి మాత్రము అట్లనే పెట్టించు. చాలా బాగున్నాయి అవి కూడా. బట్ అవి ఒరిజినల్. ఓకే, చాలా అసలు అంటే వాడి చేతికి పెట్టుకునేవి అవేమో కత్తులు. ఓకే, సో ఇది కూడా సేమ్ మొత్తం అంతా కూడా కింద పైన సేమ్ ఉంటుంది డిజైన్. ఓకే, ఈ డిజైన్ సేమ్ గా. ఈ షాండిలియర్స్ కూడా దాదాపు ఇవన్నీ బెల్జియం షాండిలియర్స్, ఇవన్నీ వెనకటి. ఓకే, అట్లనే రీస్టోర్ చేసి ఇవన్నీ క్యాండిల్ లైట్ షాండిలియర్స్. ఓకే, మీకు దాని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే షాండిలియర్స్ ఏంటంటే వైరింగ్ అంతా లోపల నుంచి ఉంటుంది, ఇవి బ్రాంచెస్ అంటారు. ఓకే, ఆ బ్రాంచెస్ లోపల నుంచి వైరింగ్ ఉంటుంది. ఇవన్నీ వెనకటి క్యాండిల్స్ యూజ్ చేసేది, దాని లోపల క్యాండిల్స్ పెట్టేది, దాన్ని కన్వర్ట్ చేసి ఇప్పుడు బయట నుంచి వైర్ ఉంటుంది చూడు ఇవన్నిటికి. ఓకే, ఇది దొరకదు. మీరు ఇప్పుడు దీన్ని డిజైన్ చేయించారు సపరేట్ గా. అవును, చాలా బాగుంది. లోపల మామూలుగా 100 క్యాండిల్ బల్బులు. ఇది ఆల్మోస్ట్ ఇది దగ్గర నాకు తెలిసి ఇది 18 బ్రాంచెస్ ది. దీనికి ఏమన్నా చరిత్ర ఉందా అంటే ఏమన్నా ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది చాలా ఓల్డ్, నాకు డేట్ తెలియదు కానీ వెరీ ఓల్డ్ షాండిలియర్స్ ఇవన్నీ దాదాపు ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ బ్యాక్ ఉంటాయి. ఇప్పుడైతే ఒక నిజాం పాలనలో కోటలు చూసినట్టుంది నాకైతే నిజంగా. సీలింగ్ కూడా సీలింగ్ అది ఐవరీ సీలింగ్ అది. ఓకే, ఆ మదర్ ఉండేది ఐవరీ. అది కూడా మెటల్ కదా? మెటల్ కాదు, వుడ్. అది వుడ్డేనా? ఓకే, ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ అంతా ఐవరీ అంటారు. ఒరిజినల్ ఐవరీ. ఓకే, సూపర్ అండి, నిజంగా చాలా అద్భుతంగా, అసలు చాలా బాగుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ స్తంభాలు, ఇంట్లో మెయిన్ ఈ స్తంభాలు చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తారు. అంటే కాన్సెప్ట్ అంటే ఇల్లేమో పాతది కానీ లోపల మాత్రం మళ్ళీ కొత్తగా చేయించారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు కూడా పాతకాలం అంటే ఎక్కువ వాళ్ళకి నచ్చదు. కానీ లోపల ఇల్లేమో మోడర్న్ గా చేస్తాను, బయట నుంచి అంత నుంచి మాత్రం ఇస్ ఓల్డ్ హౌస్. ఓకే, సో మీ ఇంటికి చాలా మంది విజిటర్స్ కూడా వచ్చుంటారు? చాలా మంది వస్తారు. సీఎం గారు వచ్చినారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెగ్యులర్గా వస్తారు. ఓకే, దాని తర్వాత మన లాస్ట్ టైం సిద్ధరామయ్య గారు వచ్చారు. ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఆయన సీఎం అయినాడు. సిద్ధరామయ్య గారు వచ్చారు, ఇక్కడికి వచ్చినారు. డికే శివకుమార్ గారు వచ్చినారు. అంటే ఇది హైవే కదా, మన విలేజ్ హైవే ఉన్నది కాబట్టి ఈజీ యాక్సెసిబుల్ ఎవరికైనా కానీ ఆపేదాన్ని. సో ఇవన్నీ కూడా మీరు స్పెషల్ గా డిజైన్ చేయించు? ఇవన్నీ నేను చేయించాను. ఇవి ఓల్డ్ కాదు కానీ ఓల్డ్ టైప్ డిజైన్ చేయించాను. హౌస్ కి ఈ టైప్ ఫర్నిచర్ ఉండాలని చెప్పి. ఓకే, సో ఇది కూడా చూసారు కదండి, ఇక డైనింగ్ టేబుల్ చూసారు కదా, ఇది ఇంకా చాలా ఓల్డ్. ఇది రోజ్ వుడ్. ఇది రోజ్ వుడ్. డైనింగ్ టేబుల్ చూసాం కదండి, ఎంత ఈ వుడ్ మామూలుగా ఇది మార్కెట్ లో ఇప్పుడు చాలా కాస్ట్లీ. అంటే అప్పుడు ఉన్న
అప్పుడున్న కళాకారులు కానీ అప్పుడు చేసిన ఫర్నిచర్ చేసిన కానీ అప్పుడున్నది వేరు సార్. అప్పుడు మొత్తం హ్యాండ్తో, ఇప్పుడు అంతా మిషన్స్ తో చేస్తున్నారు. అప్పుడు ఓన్లీ హ్యాండ్ వాళ్ళు చెక్కిందంటే అంతా హ్యాండ్. ఓకే. సో చైర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా. సో ఇవన్నీ మళ్ళీ రీస్టోర్ చేపిస్తున్నాను, చైర్స్ అంతా చేపిస్తున్నాను ఇప్పుడు చేపిస్తున్నాను అన్ని 1 by 1. ఓకే. ఇవేంటంటే తొందర చేపించలేము, స్లోగా వర్క్ చేయించాలి. ఇది స్లో ప్రాసెస్ ఉంటుంది కానీ ఇవి మళ్ళీ 100 years ఉంటాయి అట్లా. సో వుడ్కున్న గ్యారెంటీ అటువంటిది. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే చూసారు కదా మొత్తం శాండ్లర్కి దాదాపుగా అంటే మన అనిరుద్ధ్ గారికి పలానా ఇయర్ అని తెలియదు కానీ చాలా ఓల్డ్ ఎంత కూడా గ్లాసే కదా సార్. ఓకే. మొత్తం గ్లాస్. సో అప్పట్లో ఆటలలో క్యాండిల్స్ పెట్టేవారు, ఇప్పుడు బల్బులు పెట్టారు కానీ అప్పుడు క్యాండిల్స్ పెట్టేవారు. సో ఆ శాండ్లర్కి అంత చరిత్ర ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కూడా వాళ్ళ తాతగారు వాడినటువంటి వెపన్స్ అవన్నీ కూడా అవి కూడా చాలా అద్భుతంగా ఆ మెట్ల కాడ డిజైన్ చేసి పెట్టించారు, చాలా బాగుంది. సో చూడడానికి లుక్ చాలా అద్భుతంగా ఉంది సార్ నిజంగా. ఆ వెపన్స్ అవన్నీ కూడా ఒరిజినల్, అప్పుడు వాడినటువంటి వెపన్స్ అవన్నీ కూడా. ఆ వెపన్స్ మనం చూస్తుంటే కూడా వాటిలో ఆ కళ కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా మీ బెడ్రూమ్ చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారని చేయించారని తెలిసింది. అది కూడా ఒక కాస్ట్లీ మెటీరియల్తో చేయించారు. అదేంటో కూడా బెడ్రూమ్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. సో చూపిస్తారు మీ బెడ్రూమ్ రండి. సో మన అనిరుద్ధ్ గారి బెడ్రూమ్ డిజైన్ చేయబడ్డది చాలా కాస్ట్లీ మెటీరియల్ అని చెప్పాను కదా. అసలు ఏంటి ఆ మెటీరియల్ ఏంటి, ఆయన బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. వెల్కమ్ టు మై రూమ్. అబ్బా సార్ ఏంటి సార్ ఇదంతా ఏంటి మెటల్ ఏంటిది అసలు? ఇది వెండి, సిల్వర్ ఫర్నిచర్. ఇది మొత్తం వెండి. వావ్. సో ఇది చాలా అద్భుతంగా ఉంది సార్ నిజంగా. అంటే నా రూమ్లో ఇట్లా ఉండాలని చెప్పేసి. అసలు మామూలుగా ఎవరైనా ఫర్నిచర్ కొంచెం ఇప్పుడంతా కూడా లేటెస్ట్ మోడల్గా కొంచెం సోఫా సెట్లు డిఫరెంట్ చేసుకున్నారు, కానీ ఒక వెండితోటి ఎంత కాస్ట్, మొత్తం బెడ్, అద్దము, మన డ్రెస్సింగ్ టేబుల్, ఇవి డిజైన్ ఎంత కూడా మొత్తం వెండి. ఇది ఒక బెడ్రూమ్ ఇది, ఎందుకంటే ఒక యూనిక్ గా ఉండాలని చెప్పేసి. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫీల్ రావాలని చెప్పేసి. ఈ ఓల్డ్ హౌస్ ఎవరు వచ్చినా కానీ కూడా మనం ఒక ఓల్డ్ హౌస్ కి వచ్చినాం అనేసి. ఇప్పుడు హైదరాబాద్ పోతే అందరు మంచి బాగా ఇల్లు కట్టుకున్న చాలా మంది ఉన్నారు, కానీ దానికని ఏంటంటే ఇది ఇంత ఓల్డ్ హౌస్ కూడా మెయింటైన్ చేయడము, ఇట్లా ఫర్నిచర్ పెట్టి వచ్చిన వాళ్ళని ఇక్కడ మన రూమ్ లో కూర్చుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నీ రూమ్ లోకి అందరు వస్తారు. మా విలేజ్ వాళ్ళు ఎప్పుడు వచ్చి నేను పండుకొని ఉంటే కూడా ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ వరకు వాళ్ళకి ఎంట్రీ ఉంది. మీ ప్రజలతో మీకు అంత యాక్సెస్ అంటే మా ఊర్లో అంత క్లోజ్ గా ఉంటాం మేము. సో వాళ్ళని అంత కిందనే ఉండి అనేది కాదు. వెనకటి కాలం ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఈ కాలంలో మీరు అడ్డం నిలబడినా మేము నూక్కొని వచ్చేస్తారు. మా బాబు అంటారు నన్ను, మా బాబు దగ్గర మీరు ఆపేదని చెప్పేసి ఇక్కడ పైకి వచ్చేస్తారు. ఓకే. అంటే ప్రజలతో మీరు ఎప్పుడు నిత్యం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి పైగా ఇప్పుడు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే. సో ఎలా ఉంది సార్ ఎమ్మెల్యే? సొంతూరు కదా. అవును, సొంతూరులో అట్లనే ఉంటది. ఎమ్మెల్యేగా ఎలా అనిపిస్తుంది? అంటే ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచారు, ఎలా? నాకు నిజంగా ఈ రోజుకి నేను ఎమ్మెల్యే నాకేమని, కొంతమంది ఎమ్మెల్యే అని అనుకోదు, మనం నార్మల్ పర్సన్ లాగానే ఉండి పనులు చేయాలి. అధికారం ఉంది, మనం ఎమ్మెల్యే ఉందని చెప్పేసి పబ్లిక్ కూడా మనం వాచ్ చేస్తుంటారు. ఓహో మేము ఓట్ వేస్తే ఈయనకి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుండే అని చెప్పేసి మళ్ళీ మనకి గుణపాఠం చెప్పేది వాళ్ళు చెప్తారు. ఒక నార్మల్ లైఫ్, సింపుల్ లైఫ్ ఉండాలని ఆ సింపుల్ లైఫే కొనసాగిస్తారు. చూసారు ఇందాక వచ్చేటప్పుడు మిమ్మల్ని కలవడానికి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. భయపడారు, ఇక్కడ తిట్టి కూడా పోతారు కొంచెం మా వాళ్ళే. కనిపిస్తారు, ఏం బాబు నువ్వు అంటారు, నేను తిట్టి కూడా నవ్వుకుంటాం పోతాం అంతే. దాంట్లో అంటే చాలా సింపుల్ గా అనమాట. అరే ఎమ్మెల్యే అని గౌరవంగా ఉంటది, అదే విధంగా ఎందుకు కనపడతలేదని వాళ్ళు మిమ్మల్ని అంత చనువుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఏంటి సార్ అంటే దీనికి పర్టికులర్ యూనిక్ గా ఉండాలని అంటున్నారు, కానీ ఇంత కాస్ట్లీగా ఎట్లా తయారు చేయించారు? తయారు చేయించారు, ఉదయపూర్ లో చేస్తారు. జైపూర్, ఇది కూడా ఉదయపూర్ నుంచే తీసుకున్నాను. సో నాకు నచ్చింది ఈ డిజైన్. నాకు అట్లుండే బెడ్రూమ్ లా ఫస్ట్ ఒక సెట్ తీసుకుందాం అనుకున్నా, ఇది తీసుకున్నా మళ్ళీ సెంటర్ టేబుల్ ఇదే తీసుకోవాల్సి వచ్చింది, ఈ సైడ్ టేబుల్స్ ఇవి తీసుకున్నాం కదా అని మళ్ళీ బెడ్. సో ఒక సెట్ లాగా ఇది అయిపోయింది. ఓకే. సో చాలా కాస్ట్లీ అయి ఉంటుంది కదా ఇది? కాస్ట్లీ. ఓకే. సో బెడ్ కూడా డిఫరెంట్, చాలా డిఫరెంట్. అప్పుడు ఎంత, అప్పుడు నాకు తెలిసి అప్పుడు సిల్వర్ 30,000 ఉండే రేటు. 30,000 ఉండే. నాకు ఇప్పుడు తెలిసి 1 lakh పైన అయింది అనుకో, 1,04,000 అంత వచ్చేది సంథింగ్. కానీ చాలా అద్భుతంగా డిజైన్ చేయించారు. చూసారు కదా, అంత వెండి. నిజంగా కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఈ సీట్స్ కూడా వెండి మొత్తం టోటల్గా. సో చాలా నీట్ గా సెట్. అంటే కాళ్ళు ఏం దానిపైన పెట్టాం కానీ అది సెట్ లాగా. అదే సార్, అదే సార్. అంటే రాజులు ఏదైతే అట్లా పెట్టుకునే డిఫరెంట్ గా ఉంటుంది కదా అట్లా.
సో నాకు అనిపించింది నిజంగా చాలా బాగుంది. సో ముఖ్యంగా చూస్తే ఆ ఫోటో గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి సార్, ఎవరు తాతగారు ఆయననా? ఆయన మా తాత వాళ్ళ తాత, మీ తాతగారు వాళ్ళ తాతగారు రంగారెడ్డి అని చెప్పి ఆయననే ఈ ఊరు స్థాపించినాడు. ఈ ఊరు సృష్టికర్త ఆయననే. ఓకే. రంగారెడ్డి జాగీర్దార్. ఆయన ఇల్లు కూడా మలక్పేటలో కూడా మున్సిపల్ కాలనీలా ఓకే. రంగారెడ్డి బొంగలా అంటారు. ఓకే. ఓకే. అప్పుడు నిజాం ఇచ్చినాడు ఆ ఇల్లు మాకు. అంటే అది కూడా ప్యాలెసే. ఓకే. అది ఇంకా ఆయనకి 5 మంది కొడుకులు ఉండే 5 మంది పంచుకుంటే ఒక్కొక్క ఎకరా అట్లా పంచుకున్నారు. కానీ అది కూడా ఒక ప్యాలెస్. నేను పుట్టింది కూడా ఆ ప్యాలెస్ లోనే, ఆ ప్యాలెస్ మున్సిపల్ కాలనీలో. దాని తర్వాత 83లో నా స్కూల్ కోసం మేము ఆదర్శ్ నగర్ షిఫ్ట్ అయినాము. దాని తర్వాత అందరు బ్రదర్స్ పిల్లలు అందరు పంచుకొని ఎవరి వాళ్ళు దాంట్లో ఫ్లాట్స్ కి కన్స్ట్రక్షన్ అవి చేసుకున్నారు. సో ఆ పేరే రంగారెడ్డి బంగ్లా మున్సిపల్ కాలనీ. అడ్రస్సే మాది అది. ఓకే. సో పులి అంటే అది ఒరిజినల్ ఫోటోగ్రఫీ, అట్లా ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ఉండే చిన్నది, అది దాన్ని నేను కొంచెం పెద్దగా పెయింటింగ్ చేయించిన. సో ఆయన వేటకి వెళ్ళేవారు. అంటే ఇది అందరు మా ఫ్యామిలీలో కూడా మాట్లాడతారు. ఇది వేట ఏంటంటే ఆ విలేజ్ లా ఆ చింతపులి అందరిని చంపుకొని తింటారని మ్యాన్ ఈటర్ అయిపోయిందని చెప్పేస్తే అప్పుడు ఆయన ఆ గ్రామాన్ని సేవ్ చేసేదానికి హంటింగ్ పోయి దాన్ని చంపిన చింతపులి. ఓ సూపర్ సూపర్ నిజంగా. ఓహో. ఓకే. సో తాతగారికి అయితే మంచి చరిత్ర ఉంది, మంచి ఫ్యాన్. ఇంకోటి ఈయన మనవాడు ఇంకొక ఆయన రఘుమారెడ్డి అని, అంటే ఈయన పెద్ద కొడుకు రెండో కొడుకు. ఆయన పేరు రఘుమారెడ్డి, అంటే ఈయన మనవాడు. ఓకే. పెద్ద కొడుకు ఆయన మనవాడు కొడంగల్కి ఎమ్మెల్యేగా చేసి 1962లో. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నదో అక్కడ ఆయన మనవాడు ఎమ్మెల్యే 62లో 1962. ఓ. మన తెలంగాణలో చూస్తే ఎక్కువ దొరలు అది చేసిండు ఇది చేసిండు అని అంటారు. మా దగ్గర ఎక్కడ కూడా ఆ చెడ్డ పేరు నేను వినలే. మా ఫ్యామిలీలో అందరికి హెల్ప్ చేసినారు, కానీ ఎక్కడ మాత్రము చెడ్డ పేరు అన్నారు. ఒకవేళ అట్లా చెడ్డ పేరు ఉంటే మా ఊర్లో కూడా మమ్మల్ని ఉండలేకపోతుండే. ఈ రోజు వాళ్ళు మాకు అందరికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఇంటికి ఉన్నారంటే కేవలం వాళ్ళు చేసిన మంచి పనులు వాళ్ళని. అవును. ఓకే. సో తాతగారి పేరు మీరు చూస్తే కూడా వనపర్తి రాజా రామేశ్వరరావు కూడా దాని తర్వాత ఆయన సొంతం ప్యాలెస్ పాలిటెక్నికల్ కాలేజ్కి ఇచ్చేసిండు. ఓకే. మీరు అక్కడికి పోతే ఇక్కడ పోతే కూడా మా ఇంట్లో కింద సేమ్ డిజైన్స్ ఉంటాయి అవన్నీ. ఓకే. సో మీరు కూడా ఇప్పటికీ మీ సొంత ఆస్తులు మీకున్న ల్యాండ్స్ కూడా కొన్ని అమ్మి ప్రజలకి సహాయం చేయాలి అంతా సరెండర్ చేసినాము. ఓకే. ఉన్న ల్యాండ్ అయినా ఎలక్షన్స్ ఇంకా ఖర్చులు అవుతాయి కదా. మేమంటే ఈ కుటుంబం నుంచి వచ్చినా మేము చేయి జారి ఒక్కని అడుక్కోలేము మేము. నాకు పరిస్థితి కూడా కాదు కదా, పరువు అనేది ఇంపార్టెంట్. ఒకరి కింద తల దించేటోళ్ళం కాదు. న్యాయం కోసం ఎంత దూరమైనా కొట్టాతం నువ్వు భయపడం. ఓకే. అది మా రక్తం. రైట్. అది చాలా మంది చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం, గుర్రాలు చూపిస్తాం. ఈలోపు మన కొడుకు పాలిటిక్స్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఇది కూడా ఈ ఫ్రేమ్ కూడా వెండి. ఓకే. సో సార్ అనిరుద్ రెడ్డి గారు, ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, ముక్కుసూటికి వెళ్ళే మనిషి మీరు, యువకుడు, మంచి గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా సరిగ్గా పరిపాలన చేయలేదనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చారు. ఎలా ఉంది మీ నియోజకవర్గం, ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇంకా చాలా పనులు నేను చేసేటి. ఈ ఒక్క 1 yearకే నేను కూడా జడ్జ్మెంట్ చేయలేను. ఇంకా చాలా నిధులు కావాలి, ఒక విజన్ తో పోతున్నాను. ఆ టార్గెట్ నేను అచీవ్ కావాలి. ఎట్లయితే నేను మొత్తం నా స్కూల్స్ అన్ని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పిల్లలను చదివించాను అనుకో, నెక్స్ట్ 10 years లో మీకు ఆ చేంజ్ కనిపిస్తుంది. ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడతారు మన గురించి. షార్ట్ పీరియడ్ లో ఉన్న సమస్యలు ఏమి మీరు క్యాచ్ చేయగలిగారు ఇప్పటి వరకు? ఉన్న సమస్యలు అంటే రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉన్నాయి, హాస్పిటల్ ఇష్యూస్ ఉన్నాయి, దాని తర్వాత విలేజ్ లో హౌసెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మందికి పెన్షన్స్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ అనేది ఒక రోజు కంప్లీట్ అయ్యేది కాదు, నిరంతరం మేము పని చేయాల్సిందే. అవును. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా సో మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలంటే టైం పట్టేది ప్రాసెస్. ఇప్పుడు 13 నెలలు అయింది సార్, ఎలా అనిపిస్తుంది? అంటే గవర్నమెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అంటే నా కాన్సెప్ట్ గవర్నమెంట్ నుంచి కాదు, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి నో డౌట్ వీఆర్ డూయింగ్ గుడ్ నౌ. ఓకే. నేను నా కాన్స్టిట్యున్సీ గురించి నాకు ఇంకా కొంచెం ఫండ్స్ అవసరం ఉంది, నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. సో కోట వెనకాల చాలా పెద్ద ల్యాండ్ ఉంది ఇక్కడ. సో గుర్రాల శాల కూడా ఇక్కడే కనపడుతుంది. మనం గుర్రాల శాల దగ్గరకు వచ్చాం. అనిరుద్ గారు, గుర్రాల శాల అంటే ఇదొక షెడ్ అదొక షెడ్ కదా? అన్ని షిఫ్ట్ చేస్తాం. ముందు ఈ షెడ్ ఉండే, ఓకే, అన్ని ఒక దాంట్లో షిఫ్ట్ చేస్తాం. ఓకే. సో మొత్తం ఎన్నన్నారు? 12 అనుకున్నాయి, కొన్ని ఏమో పూణేకి పోయినాయి. ఓకే. అవి రిటర్న్ వచ్చేస్తాయి అవి. ఓకే. సో మరి ఈ ల్యాండ్ అంతా కూడా మందే. ఓకే.
సో దీంట్లో మీరు అంటే అగ్రికల్చర్ ఏం లేదు, మామూలుగా ఇట్లా వదిలేశారు దాన్ని. అగ్రికల్చర్ లేదు, అంతా ఈ పెద్ద చింత చెట్లు అన్ని చాలా పెద్ద, దీనికి కూడా చాలా చరిత్ర ఉండేటట్టు ఉంది కదా. చింత చెట్లు ఎప్పుడో, ఓకే అందుకని చెప్పి ఇవి అట్లనే వదిలేసాము. ఓకే కొంచెం ఇప్పుడు ఇది హైట్ పెంచినాము, ఓకే. దీనికి కొంచెం ఇక్కడ ఇవన్నీ హార్సెస్ కి రింగ్స్ ఇట్లా రింగ్స్ పెట్టారు కదా అంటే మార్నింగ్ తిరగడం కోసం. ఓకే. సో మొత్తానికైతే చాలా అద్భుతంగా, అంటే ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి గుర్రాలకు కూడా ఈజీగా. సో గుర్రాల ప్రేమికులేనా ఇంకేమన్నా? గుర్రాలు, డాగ్స్ కూడా. డాగ్స్ చూసాను ఇంట్లో, అమ్మో 4-5 ఉన్నాయి అందులో. అక్కడ కూడా అవి కూడా చాలా డిఫరెంట్ బ్రీడ్స్. సెయింట్ బెర్నార్డ్ ఉంది, జర్మన్ షెపర్డ్స్ ఉంది, గ్రేట్ డెన్ ఉంది, హస్కీ ఉంది, ఓకే, లాబ్రడార్ ఉంది ఒకటి. ఓకే ఓకే. సో హార్స్ అన్ని కూడా అక్కడికి వచ్చేలోపు సార్ నిజంగానే ఇప్పుడు కొన్ని అంటే మామూలుగా గత ప్రభుత్వంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మనకి వచ్చాయి, కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు గ్రామ సభల పేరుతోటి మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజలకి. కానీ నాకు ఒకటి అనిపించింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగానే ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారేమో అని నా ఒపీనియన్. అందరూ అట్లా అనుకుంటున్నారు, ఎవరు మేమంతా ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలకు అన్ని తీసుకెళ్తున్నాం మేము. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రొపగండా తప్ప వేరేది ఏం లేదు కదా, ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకు ఒక స్కీమ్ వాళ్ళకి ఇంటికి వచ్చిన తెలియదు. మా దగ్గర ఎంతమందికి ఈ గృహజ్యోతి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిందో కూడా మా దగ్గర లిస్ట్ ఉంది, ఎంతమందికి రుణమాఫీ జరిగింది అనేది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. ప్రజలకు తెలుసు వాళ్ళకి ఏం స్కీమ్స్ వచ్చినాయని. వీరు ఒక్కడు 2-3 మాట్లాడితే మాకేం ఒరిగేది ఏం లేదు. ఓకే. సో అదే, ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఫోకస్ చేసుకోవడంలో టీఆర్ఎస్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు ఇచ్చి కూడా దాన్ని ఫోకస్ చేసుకోలేకపోయారు. వాడు 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అటువంటి ప్రజలకు వెళ్ళలేకపోతున్నారేమో అనేది అనిపిస్తుంది. ఓకే. సో గుర్రం ఓకే వచ్చేస్తుంది, హార్స్. సో అది ఇండియన్ బ్రీడ్ లాగానే లేదు సార్, చాలా మార్వాడి హార్స్. ఓకే. ఇక్కడ మన ఊర్లో ఇక్కడనే పుట్టింది ఇది. ఓకే. ఇది అక్కడ చిన్నది. ఓకే ఓకే. సో దీన్ని మెయింటైన్ చేయాలి. ఓకే. ఇది 2 years కంప్లీట్ కాలేదు. చిన్నపిల్ల. మీరు ఎప్పుడన్నా రైడ్ చేశారా సార్? రైడ్ చేస్తాను నేను. అవునా? ఓకే. నేను కొంచెం ఇప్పుడు బాధపడతా, వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి అది ఏమైనా ఫీల్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు తగ్గించుకొని అది చేయాలని. చాలా బాగుంది, అద్భుతం ఉంది. సో చిన్నపిల్ల బ్లాక్. సో దీనికి ఇక్కడ మామూలుగా అంటే ఇది హైట్ ఉంటుంది, ఇయర్స్ ఉంది కదా. మార్వాడి హార్స్ ఇయర్స్ ఇస్తుంటాయి. ఓకే. మిడిల్ ఈస్ట్ హార్స్ థరో బ్రెడ్ వేరే ఉంటాయి కదా, అవి స్ట్రైట్ ఇట్టుంటాయి. అవి ఇంకేమో భలే, చాలా చూడడానికి చాలా. కానీ మంచి, అంటే ఇది వరకు అంటే బాగా మీరు ఎక్కి తిరిగేవారేమో. ఓకే ఓకే. వెళ్ళిపోతూనే ఉంది అది. ఓకే. సో ఇది 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 ఎన్ని సంవత్సరాలు సార్ ఇది బేబీ? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలకి ఇంత పెద్దగా అయిందా గుర్రం ఇది? ఓయమ్మ, ఓన్లీ 2 years బేబీ ఇది. కానీ గుర్రం ఎలా ఉందో చూడండి. ఇది అరేబియన్ గుర్రం అంత హైట్ కాదు కదా, మన ఇండియన్ హార్సెస్ బెస్ట్. మన మార్వాడి హార్సెస్ టాప్ హార్సెస్, ఎక్కడికైనా పోతాయి, ఎక్కడైనా గుట్టలు ఎక్కుతాయి, ఏమైనా పోతాయి. అవి ఓన్లీ ఉడకడమే తెలుసా వీటికి. ఓకే. తెలివి ఉంటుంది. నేను వచ్చానంటే ముందే అరుస్తుంటాయి ఇక్కడ నుంచి నేను వచ్చాను. మీకు వీటికి చాలా బాండింగ్ ఉన్నట్టుందిగా బాగా. ఓకే. సో చూసారు కదా హార్సెస్ ఎంత దాదాపుగా 12 గుర్రాలు. సో ఇవన్నీ కూడా అంటే ఈ చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలినట్టున్నాయి. తాకుంటే అది తాకించుకుంటుంటాయి, పరుగుతాయి, ఇసిపెట్టేస్తాం కదా ఫ్రీగా, అవి కామన్ అది ఇంకా. ఓకే. సో వీటిని మెయింటైన్ చేయడానికి వీటి వర్కర్స్ కూడా అది వచ్చే చోట్ల పీచేసి స్ప్రే కరో. ఓకే. సో అనిరుద్ గారు, సో గుర్రాల సాల దగ్గరికి వెళ్ళొద్దాం. సో నిజంగానే చూసారు కదా గుర్రాలు, నిజంగా చూస్తుంటే అంటే ఏదైనా అంటే వాళ్ళు అంతకుముందు ఆ రాజుల కాలం యొక్క ఆ కళల్ని అవన్నీ కూడా ఆయన ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అనిరుద్ గారు. సో మనం గుర్రాల సాలకి వెళ్దాం, అక్కడ ఇంకా చాలా గుర్రాలు ఉన్నాయి, అక్కడ ఇంకా చూద్దాం రండి.
సార్ ఇది ఆవును కూడా మెయింటైన్ చేస్తున్నారు చిన్న ఉన్నది ఆవు ఒక గిరావు ఉంది. ముందు ఎక్కువ ఉండేది, నేను చిన్నప్పుడు చాలా చూసిన, గొర్రెలు ఉండేది, ఓకే ఆవులు ఉండేది. ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నాము. అవును ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఈ యానిమల్స్ ఒకటి ఏంటంటే యజమాని ఎవరు అనేది వాళ్ళకి తెలుసు. ఓకే గుర్తుపడ అంటే వీళ్ళందరూ చేసినా కానీ కూడా ఎవరు ఇక్కడ ఎవరు చూసుకునేది అనేది తెలుసు. నేను ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడు నేను చెప్పినా కదా ఎలక్షన్స్ అని చాలా ఎక్కువ రాలేదు ఇక్కడికి, అయినా కానీ నేను వచ్చినా గుర్తుపడతాయి. ఓకే నేను వచ్చినా అని చెప్పేసి. ఓకే సో అందుకని అరుస్తున్నాయి బాగా కదా. ఓకే సో అంటే ఆవులు ఏం పెంచట్టు ఇది ఒకటే ఉందా? ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని. చూడండి ఎలా చూస్తుందా, బయటికి వెళ్ళి ఉంటే అక్కడ చూడు, అక్కడ వస్తున్నాయి చూడు హార్సెస్ అక్కడ. అది ఛాంపియన్, అది ఓకే వెనకాల, అది దాని వెనకాల ఐ థింక్ కాజల్ అనుకుంటా. ఓకే ఓ వాటి పేర్లు సెపరేట్ పేర్లు పెట్టినట్టున్నారు. ఓకే సో చూసారు కదా మొత్తం. ఇది ప్యాంతర్, నా కొడుకు పెట్టింది దీని పేరు ప్యాంతర్. కానీ చాలా హైట్ కనపడుతుంది చూస్తారా ఇది? అవి వస్తున్నాయి కదా, కాదు మీ అబ్బాయి పెట్టాడు దీన్ని మా అబ్బాయి పెట్టిండు. ఆ ఫీమేల్ హార్సెస్ వస్తాయని చెప్పి కొంచెం యాక్టివ్ అయినాయి. ఓకే 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 ప్యాంతర్. సో దీని మీద రైడ్ చేయాలంటే చాలా ట్రైనింగ్ ఉండాలి. చేయొచ్చు. ఓకే ఓకే సో హైట్ ఇది కూడా ఓకే. ఇది కూడా చిన్న పిల్లనే, ఇది కూడా చిన్న పిల్ల, ఇది 2 years. ఓకే సార్ నిజంగా వీటిలన్నిటికి చాలా మెయింటెనెన్స్ చాలా. ఇది డిఫరెంట్ కలర్ ఉంది. ఇది అబ్లక్ అంటారు, అంటే 2 colors. ఇది అబ్లక్. ఓకే ఓ అలా బీభత్సంగా ఉంది గుర్రం. ఇది పోలీస్ గుర్రం అంత హైట్ అనిపిస్తుంది సార్. ఇది కూడా అబ్లకే. ఇది కూడా అబ్లాకే. ఓకే ఓకే హాయ్. దీని పేరు సుందర్ అని పెట్టిన. సుందర్ ఒక్కోదానికి ఒక పేరు. సుందర్ అబ్లక్. అబ్లక్ అనేది కలర్ అంత. ఓకే ఓకే ఇది సుందర్. ఇది ఓకే సుందర్. ఓకే ఇది సూపర్. ఇది వచ్చి రాకీ ఇది. ఓకే సో అవి పైకి దూకే అవకాశం ఉండదు. దాని హైట్ అంత ఉంది. ఓకే ఉన్నది ఇంకొకటి ఉండే, అది పూణేకి పోయింది అది. ఓకే సో ఉంది, అది దూకుతుంది. ఇది కూడా ఇక్కడే పుట్టింది. ఓకే సో ఫీమేల్ రెండు ఉన్నాయి సార్ గుర్రాలు? మేల్ ఫీమేల్స్ ఉన్నాయి. ఓకే కానీ ఇప్పుడు అంతా బ్రీడింగ్ చేస్తలేను, ఎందుకంటే అవిట్లో కూడా ఊకే బ్రీడింగ్ చేస్తే చేయదు, కొంచెం మెయింటైన్ చేయాలి వీటిని. ఓకే బ్రీడింగ్ చేస్తాం కదా. ఓకే ఇది కాజల్. ఇది ఫీమేల్. ఓకే ఓకే ఇది పంచకళ్యాణ్ అంటారు. పంచకళ్యాణ్ అంటే 4 legs ఉన్నాయి కదా, 4 legs వైట్. ఇక ముందు కూడా ఇట్లా నామం ఉంటది, కొంచెం లక్కీ హార్స్ ఇది. ఓకే లక్కీ వీటిలో కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే నామం లెక్క ఉంది ముందు. అవును చూస్తారా, ఇటు కిందేమో కాళ్ళేమో పల్టావు. ఓ దాన్ని బ్యాక్ సైడ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళకపోతే కాళ్ళు బ్యాక్ సైడ్ ఎప్పుడు గుర్రం హార్స్ వెనకాల బ్యాక్ సైడ్ ఎప్పుడు పోద్దు, అది ఎప్పుడు దాంతో తెలియదు. ఎప్పుడు సైడ్ గా ఉండాలి, దాని ముందనే నిలబడాలి. అంటే బ్యాక్ సైడ్ పోతే దానికి ఏంటంటే ఏమన్నా చేస్తాడేమో అని చెప్తా అంటారు. అవును చూడండి ముందు వైట్ డిఫరెంట్, కాళ్ళకు కూడా సరే డిఫరెంట్. సో దాదాపుగా ఇప్పటికీ మనం 10 దాకా చూసాం హార్సెస్. ఓహో దీనికి మొత్తం మెటీరియల్. ఇది ఛాంపియన్. ఇది ఛాంపియన్. ఓకే పిచ్ యాక్టివ్గా ఉంది ఇది. దీని పేరే ఛాంపియన్. ఓకే చూడు ఎంత యాక్టివ్ ఉందో. ఇది లేడీయా సార్? లేడీ ఇది. ఓకే మంచి. దీనికి ఎంత ఏజ్ అండి మామూలుగా? దీనికి 8 years. ఓకే సో గుర్రాలు మాత్రం ఇది కూడా పంచకళ్యాణ్ టైప్. ఇది కాజల్ పిల్లనే, ఇది కూడా చిన్నది. దీని కూడా ఒక 2 years లోపల. దీనికి కిतना ఏజ్ బాబు? 2.5 years ఏజ్. 2.5 years. ఛాంపియన్. సో మస్తు అరుస్తున్నాయి. సో చాలా అద్భుతంగా ఉంది సార్ నిజంగా. ఎట్లా ఓకే దాన్ని చూస్తున్నట్టు ఉంది, అందుకనే చాలా ఇంజక్షన్. కంగారు పడుతున్నాయి సార్ అనిరుద్ధి గారు, లేకపోతే అట్లా మామూలుగా యాక్టివ్గా తిరుగుతుంటాయి? ఆ పిల్లలను కూడా చూసుకొని. ఓకే
దీని పిల్లనే అది. ఓహో బేబీ. ఓకే దీని బేబీ అది. ఓకే సో రెండు సేమ్ హైటే ఉన్నాయి అవి. అది హైట్ పెరుగుతుంది. ఓకే సో దాని జుట్టు కూడా భలే వచ్చింది అసలు. దా. కానీ దీంట్లో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. మనకి ప్యాషన్, మనకి ఇష్టం ఉంటే ఏదైనా మెయింటైన్ చేయగలం. అంటే వాటిని సంరక్షించడంలో చాలా జాగ్రత్త చేయాలనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు అంటే మీ ఇల్లు చూడాలనుకున్నాము, చూసాము. అదేవిధంగా మీ హార్స్ సంబంధించినటువంటి మొత్తం ఇక్కడికి వస్తే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. మా కాన్షియస్ మా వాళ్ళు అందరూ వచ్చేసి ఇట్లా చూసుకుంటూ పోతుంటారు, వాళ్ళ పిల్లలని తీసుకొస్తుంటారు. మా ఊర్లో అయితే ఆ పిల్లలు అందరికి ఫ్రీ. ఇక్కడ ఫ్రీ అంటే లోపల రావచ్చు, చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళందరు పిల్లలు ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అది కూడా మాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. సరే వాళ్ళు వచ్చి చూస్తున్నారు కదా. మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి వచ్చి హార్స్ రైడింగ్ మీ పిల్లలు ఇంకా మొన్ననే తీసుకెళ్ళిన ఒక ట్రైనింగ్ క్లాస్ కి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేర్చుకుంటారు. చెప్పాల్సింది అవసరం లేదు. ఇప్పుడు జనరేషన్ డిఫరెంట్. మనం చెప్తే ఉల్టా చేస్తారు, మనం ఏం చెప్పొద్దు, వాళ్ళే చెప్పాల్సిన పని లేదు, అన్ని చేస్తుంటే చెప్పాలి అంతే, లేకపోతే వినని కూడా వినరు. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మీ ఇల్లు చూసాం, మంచి భోజనం చేసాం, హ్యాపీగా మీ గుర్రాల శాల కూడా చూసాం. అద్భుతమైన గుర్రాలు చూపించారు నిజంగా. బట్ నిజంగానే మీ నియోజకవర్గ ప్రజలు కూడా వాళ్ళ ప్రేమాభిమానాలు మీకు కూడా మెండుగా ఉండాలి. చూసాం, మీ వాళ్ళందరం కూడా చూసాం, మిమ్మల్ని వెన్నంటే ఉండి వీళ్ళంతా కూడా ఇది చేస్తూ ఉన్నారు. సో అలాగే మీరు అనుకున్న నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. నేను అడిగేటోని కాదు, కొట్లాడుకొని తెచ్చేటోని. అవును, కొట్లాడుకొని తీసుకొస్తాను. 5 ఏళ్లలో అన్ని పనులు కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మేము కోరుకుంటున్నాం. పర్టికులర్గా నెక్స్ట్ 30 years రాసి పెట్టుకోండి. 30 years రైట్. 30 years అంటే జడ్చల ప్రజలు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ, వాళ్ళు లేకపోతే మనం లేము. ఓకే, సో 10 సంవత్సరాలు గ్యారంటీ సార్, గ్యారంటీ ఎమ్మెల్యేగా గెలుపొందాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే నియోజకవర్గ యొక్క అండదండలు ఉండాలి. ఆయన అన్నట్టుగా మంచి అనేది ఆయన చేస్తే డెఫినెట్గా వాళ్ళ అండదండలు ఆయనకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మీరు కూడా గుర్రాలాగా ఛాంపియన్ లాగా ఉండాలి మీరు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్.